గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూలై నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ జూలై నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజులు ఏమిటో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా జూలై 10వ తారీఖున వ్యాస పౌర్ణిమ రాబోతోంది. దీనినే మనం గురు పౌర్ణిమ అంటాం. అయితే ఈ రోజున మనమందరూ కూడా గురువులకు పూజిస్తూ ఉంటాం. అయితే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిని పూజ చేయడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున బ్రాహ్మణులు దొరకక కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు కానీ ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ దత్తాత్రేయ స్వామి వారి పూజ కానీ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి వ్రతం వస్తుంది. కాబట్టి ఆ యొక్క వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీకు కావాల్సినటువంటి వ్రతాన్ని ఆ వీడియో చూస్తూ చేసుకోవచ్చు. కాబట్టి దీనివల్ల మీకు ఆ యొక్క అద్భుతమైనటువంటి సత్యనారాయణ స్వామి అనుగ్రహం దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని వినియోగించుకుని ఈ పర్వదినాన్ని చక్కగా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే జూలై 14వ తారీఖున చవితి సోమవారం సంకటహర చతుర్థి వచ్చింది. ప్రస్తుత కాలంలో చాలామంది సంకటహర చతుర్థి వ్రతం చేసి అనేక రకాల ఫలితాలు పొందుతున్నారు. అయితే ఈ వ్రతానికి సంబంధించిన వీడియో కూడా కింద ఉంది లింక్ డిస్క్రిప్షన్లో. కావాల్సిన వారు ఆ వ్రతం కూడా వీడియో చూసి చేసుకోవచ్చు. అలాగే జూలై 29వ తారీఖున పంచమి మంగళవారం, ముఖ్యంగా శ్రావణ మంగళగౌరి వ్రతం. ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతం, సౌభాగ్యం కోసం, దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం. అలాంటి అద్భుతమైనటువంటి మంగళగౌరి వ్రతం కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా ఎలా చేసుకోవాలో తెలియకపోయినా దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో చక్కగా శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని కూడా మీరు ఆచరించవచ్చును అని, ఆచరించాలి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక మనం ఫలితాలు అంటే ఈ యొక్క మాసం ఈ జూలై నెల ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే ఈ జూలై నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక మనకి రవి జూలై 16వ తారీఖు దాకా అక్కడ మిథునంలో ఉండి తదుపరి కర్కాటకలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. కుజుడు జూలై 26వ తారీఖు దాకా సింహంలో ఉండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే ఉంటాడు. శుక్రుడు జూలై 24వ తారీఖు దాకా వృషభంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు కూడా ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గ్రహగతులు చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. కొంచెం అనుకూలంగా లేని కారణం చేత ఈ నెల బాగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన సమయం, కాస్త దైవబలం లేదా గ్రహబలం పెంచుకోవాల్సిన సమయంగా కనపడుతోంది. అయితే ముఖ్యంగా ధన సంబంధమైన విషయాలు అంటే కనుక రావాల్సిన డబ్బులు కానీ, సంపాదించేటటువంటి అవకాశాలు కానీ, మీకు డబ్బులు కలిసి వచ్చే పరిస్థితులు కానీ ఇవన్నీ మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయి. వాటి వల్ల అవరోధాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబానికి సంబంధించి, పిల్లలకి సంబంధించి, ఇంట్లో వ్యక్తులకు సంబంధించి అనారోగ్య సమస్యల వల్ల లేదా వాళ్ళకు ఉండేటటువంటి అనేక రకాల సమస్యల చేత మీకు డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, వాళ్ళ గురించి టెన్షన్లు పడడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా అధిక శ్రమ, విపరీతమైన ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. శారీరక అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక ఏదైనా ఇంటర్వ్యూల్లో కానీ లేదా ఉద్యోగాల ప్రయత్నాల్లో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలస్యంగాను లేదా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. సులువుగా ఏది వచ్చేలాగా కనపడటం లేదు ఈ నెల. దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. అలాగే మంచి వారిని అపార్థం చేసుకోవడం అంటే మిమ్మల్ని మీ మేలు కోరేవారు, మీ స్నేహితులు లాంటి వారు, మీకు కావలసిన వాళ్ళని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అనేక కారణాల చేత. చెప్పుడు మాటలు విన్నవో ఈ రకరకాల కారణాల చేత. అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇంకా మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడాలి. అనవసరంగా నోరు జారిన, మాట జారిన, తడబాటు పడిన ఇబ్బందులకి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ఇక కొన్ని మంచి ఆలోచనలు మీకు నచ్చని వాళ్ళు చెప్పారు కదా అని పాటించకపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చరు వాడు, కానీ వాడు మంచి విషయమే చెప్పాడు, అది తీసుకోవాలి కదా, మీరు తీసుకోలేకపోవడం, వాడు చెప్పేది ఏంటి నేను వినడం ఏంటి, ఇలాగా ఇంట్లో వాళ్ళు చెప్పినా ఇష్టమైన కొంతమంది వ్యక్తులు మీ మేలు కోరే వాళ్ళు చెప్పినా కూడా మీరు దాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల, లెక్క చేయకపోవడం వల్ల ఇరుక్కుంటారు, సమస్యలు పడతారు. కాబట్టి జాగ్రత్త.
సరే, ఏది ఏమైనా కూడా అనవసరంగా ప్రతి విషయంలోనూ కూడా తొట్టుపాటుతనం, కంగారు కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. మీకన్నా చిన్నవారితో కానీ, మీకన్నా పెద్దవారితో కానీ గొడవలు కనపడుతున్నాయి. దీనివల్ల మీకు పరువు నష్టం తప్ప ఏమొస్తుంది? కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకుని గొడవలకు దూరంగా ఉండండి. అలాగే చెడ్డవారి డబ్బులు అడిగి, అంటే వాడికి మంచివాడు కాదు, డబ్బులు ఇచ్చాడని మిమ్మల్ని హింసిస్తాడు, అలాంటి వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం చూడండి. ఏదో కాబోలు వాళ్ళ దగ్గర వడ్డీలో డబ్బులు తీసుకున్నట్టుగా వ్యవహారం చేయడం చేసుకున్నట్లయితే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ముఖ్యంగా అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. కొంతమంది ఏంటంటే పైకి మంచిగానే నటిస్తూ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని ఎలా ఒకలా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మానసికంగా శారీరకంగా కూడా. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్త, ముఖ్యంగా స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదో డబ్బులు సరిపోక అప్పుల బాధల వల్ల, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల, ఎవడో ఏదో సంపాదించేసాడో ఆతురతతోటో అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించాలనో బెట్టింగ్లు, స్కాముల జోలికి వెళ్ళారంటే బాగా ఎక్కువగా దెబ్బతింటారు. షేరుల జోలికి కూడా వెళ్ళకండి, ట్రేడింగుల జోలికి కూడా వెళ్ళకండి. మీరు బాగా ఇబ్బంది పడతారు. ఈ నెల వాటికి దూరంగా ఉండాలి. ఇక ఇతరులని అనవసరంగా నిందించి వాళ్ళని ఏదైనా తిట్టో లేకపోతే ఏదో చేసో మీరే బాధపడతారు తిరిగి. అది ప్రేమించిన వాళ్ళతోట, ఇంట్లో వాళ్ళతోట, పిల్లలతోట, భార్యాభర్తల మధ్య, స్నేహితుల, కుటుంబ సభ్యుల, ఆఫీసులో, వ్యాపారాలు, ఎక్కడైతే సరే అనవసరంగా మాట్లాడడం, అవతలవాడిని నిందించడం, మళ్ళీ మీరే బాధపడడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు అయితే తగ్గుతాయి గతంతో పోల్చుకున్నట్లయితే. కాకపోతే వ్యవహారాలన్నీ ఏదైనా పని అనుకుంటే తొందరగా ఎదరికి వెళ్ళేలా కనపడటం లేదు, ఆలస్యంగానే ఎదరికి వెళుతుంటాయి. జాగ్రత్త. ఇక ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఆలస్యంగానే ఎదరికి వెళతాయి. అలాగే అనవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసే పరిస్థితులు కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాల్లో. జాగ్రత్త. ఇక శ్రమ బాగా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా చికాకులు, లేదా అనుకున్నంత ఆదాయం లేకపోవడము, లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు తప్పుడు వ్యాపారాలు ప్రారంభించడము, లేదా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బంది కలగజేస్తాయి. జాగ్రత్త. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా విపరీత స్ట్రెస్ కనపడుతోంది. అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆలోచన నిలకడగా లేకపోవడం, ఏదేదో చేసేయాలని ఆలోచన చేయడం, ఇలాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా సాగుతాయి మీకు. అలాగే ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, అనుకోని ఖర్చులు చేసి ఇబ్బంది పడడం, అంటే సడన్గా ఖర్చులు వచ్చేస్తాయి, వాటి వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టడం, డబ్బులు సరిపోకపోవడం, ఇలా ఇబ్బంది పడిపోతుంటారు అనమాట. అలాగే గతంలో చేసినటువంటి అప్పులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, ఇంట్లో వివాదాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే కనుక ఈ నెల వాయిదా వేసుకుంటే బాగుంటుంది మీకు. అలాగే అనవసరమైనటువంటి కోరికల కోసం మిమ్మల్ని మీరు దిగజార్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. జాగ్రత్త. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎన్ఆర్ఐలకు, ముఖ్యంగా విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఎవరినైనా బాగా ఇష్టపడి వీళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటున్నా, లేదా పెళ్లి సంబంధాలు కుదిరి అమ్మాయి అనుకున్నా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, చెడిపోవడం, లేకపోతే ఆలస్యం అయిపోతుండడం, ఎవరో ఒకరు మిమ్మల్ని అడ్డు పెట్టడం, ఇంట్లో ఏదో సమస్య రావడం వల్ల పెళ్ళిళ్ళు ఆగిపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఏమిటంటే జాతకంలో ఉండే లగ్న బలము, అలాగే గ్రహ బలము, అలాగే నడుస్తున్న దశాబలం కూడా ఇంపార్టెంట్. ఏం దశలు నడుస్తున్నాయి అనేది దాన్ని బట్టి కూడా మీ జీవితంలో ఈ వివాహ సమస్యలు కానీ, లేదా ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ ఏమిటి అనేటువంటి ఇంకా డీప్గా అనాలిసిస్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఇంకా ఇంపార్టెంట్. ఇంకేంటంటే అందులో పూర్తిగా మీ కూలంకషంగా మీ సొంత జాతకం వస్తుంది. ఇంకా ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుని పరిహారాలు చేసుకోవడం బాగుంటుంది. సరే, ఏదేమైనా కూడా వివాహం విషయంలో కొంచెం జాతక పరిశీలన చేయించుకోవడం కూడా మంచిది. ఇక సంతానం మాట వినకపోవడం, పిల్లల వల్ల సమస్యలు, పిల్లలు తప్పులు చేయడం వల్ల మీకు సమస్యలు, ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం పరిస్థితులు కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమికుల మధ్య కూడా అప్పటిదాకా కలిసే ఉండే వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడము, దూరం జరగడము, అనేక కారణాల చేత అనుమానాలు, ఇలాంటివి ప్రభావాలు ప్రేమికుల మధ్య కనపడుతున్నాయి. అలాగే క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం, అంటే ఒక సమయపాలనగా తినడం కానీ, ఒక టైంకి పనిచేయడం కానీ, టైంకి వెళ్ళడం కానీ, టైంకి నిద్రపోవడం కానీ, ఒక టైం సెన్స్ అనేటటువంటిది కోల్పోతారనమాట. దీనివల్ల పనులు జాప్యం అవుతాయి, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి కనపడుతుంది. కాబట్టి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అమలు చేసుకోండి. ఇక రాజకీయ నాయకులు ప్రజలలో నమ్మకాన్ని కోల్పోతారు, అనవసరమైన గొడవలు ఇరుక్కుంటారు. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనుకోని అపజయాలు, ఇంక ఇది పని అయిపోతుంది సక్సెస్ అనుకున్నా కూడా ఏదో కారణం నుంచి అది అపజయం కనపడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో కూడా విభేదాలు కనపడుతున్నాయి. మీ మీద విమర్శలు, తప్పుడు విమర్శలు చేస్తారు, మీరు చేయని తప్పు కూడా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త, కారు కానీ బళ్ళు కానీ ఏమైనా సరే. అలాగే కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అంచేత రెచ్చిపోయి గొడవల జోలికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మీలోనే మీరు బాధపడుతూ ఉండే పరిస్థితులు కొన్ని ఉంటుంటాయి.
కాబట్టి కొంచెం మోటివేషన్ తెచ్చుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. చిన్న చిన్న సమస్యలు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాయి ఈ నెలంతా కూడా, ఆర్థిక ఇబ్బందులు లాంటివి. ఇక సంతానం వల్ల కూడా సమస్యలు, విరక్తి ఆలోచనలు, మొండి బకాయిలు, సమయానికి జబ్బులు చేతికి అందకపోవడం, మొండి బకాయిలు వేధింపులు, అలాగే రుణ సమస్యలు, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, చిన్న చిన్న వాహన ప్రమాదాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధన నష్టము, మద్యపాన ధూమపాన వ్యసన పరులకి ప్రమాదాలు, ఐటీ రంగాల వారికి ఇబ్బందులు, కాంట్రాక్ట్ రంగాల వారికి ఏమో నష్టాలు, విలువైనటువంటి వస్తువులేమో కోల్పోయే పరిస్థితులు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి విలువైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కనీసం ఇంట్లో రిమోట్లైనా పోయే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఏదో ఒకటి వస్తువు పాడే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇక విద్యార్థులకి ఏకాగ్రత తగ్గడం ఒకటిని, చెప్పినటువంటి విద్యను అర్థం చేసుకోలేకపోవడము, కాన్సన్ట్రేషన్ తగ్గుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అమ్మాయిలు వెంటపడడం, అబ్బాయిలు వెంటపడడం ఇలాంటి వాటిని దూరంగా పెట్టుకోవడం మంచిది. రాత్రి ఏమో పంద్రాలే పడుకోకపోవడం, ఫోన్లు చూడడం, సినిమాలు చూడడం, ఎంటర్టైన్మెంట్లు, లేకపోతే గేమ్స్ ఆడటం ఇవన్నీ కూడా మీకు మంచిది కాదు. ఈ నెల జాగ్రత్త. అలాగే టీచర్స్ తోటి, కాలేజీలో లెక్చరర్స్ తోటి అనవసరమైన గొడవలు మాత్రం పెట్టుకోకండి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులందరూ కూడా కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే విదేశాల్లో ఉండే వాళ్ళకేమో అక్కడ ఉద్యోగపరంగా పదవుల నుంచి తొలగించడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మీరు అనుకున్నటువంటి విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అలాగే కార్యాలయాలు కూడా ఒత్తిడి కనపడుతుంది. ఉద్యోగ వ్యవహారాలుగా బాధ్యత లేకపోవడము, ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా మీ మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. భర్తతో ఇబ్బందులు, బంధువులతో, ఆడబడుతులతో ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినట్టు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులంగా వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారంలో చికాకులు కనపడుతున్నాయి. అనుకోని ఒడిదుడుకులు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ధన నష్టం విపరీతంగా కనపడుతుంది. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఎవరిని నమ్మకండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఓవరాల్గా అన్ని రంగాల వారు కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని, అలాగే దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదుర్కొన్నట్లయితే రాబోయే రోజులు మీకు ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. పూర్తిగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా, లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, రుణబాధలు పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధన వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాల కింద ఉండడం, లేకపోతే కనుక భూతప్రేత పిశాచాది గాలులు ఇలాంటి భయాలు, ఆందోళనలు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.